నిజామాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. 4 రోజుల పాటు కామారెడ్డి జిల్లాలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిందని ఆయన తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు. పురాతన అలాగే శిథిలావస్థకి చేరిన ఇళ్లను కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తుందని అన్నారు. ఇక త్వరలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండుతుందని పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడండి. మంచినీటిని కాసి వడబోచి తాగండి. ఎందుకంటే వాతావరణంలో నీటి కలుషితం వల్ల కూడా రోగాలు వస్తాయి. అవి శుభ్రమైనటువంటి భోజనం భోంచేయండి. చేతులు మంచి కడుక్కోండి. వేడి వేడి ఆహారం మాత్రమే భుజించండి. బయటకు వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకోకండి. ఈ 4 రోజులు ఎవరింటికి వారే పరిమితం కండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది. పాఠశాలలు కూడా బంద్ పెట్టారు. కాబట్టి పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలను ఇంట్లోనే ఉంచుకోండి, బయటకు వెళ్ళనీయకండి. ఇంట్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు ఎవరు ఉంటే, బాలింతలు ఉంటే వారి జాగ్రత్త కాపాడుకోండి. ప్రత్యేకంగా బాలింతలకు ఈ వాతావరణం చలి ఉంది కాబట్టి రోగాలు జ్వరం వస్తుంది. దానికి కాకుండా మంచి గదిలో వేడిగా ఉండే విధంగా కాపాడుకోండి. అన్ని చర్యలు తీసుకోండి. నేను చెప్పేదానికంటే ఇంకెక్కువ చర్యలు తీసుకోండి. మన ప్రాణం ముఖ్యం, మన ఆస్తులు ముఖ్యం, మన పిల్లలు ముఖ్యం. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సహకరించి ఈ భారీ వర్ష సూచన ముగిసేంత వరకు ఎవరి పరిధిలో వారు జాగ్రత్త ఉండవలసిందిగా